కృతజ్ఞతలు తెలియజేస్తూ చేరువచ్చిన పరిశుద్ధులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. క్రైస్తవులైన మన అందరము కూడా మన జీవన విధానాన్ని మనం ఎందుకు సరిచేసుకుంటూ ఉండాలి, సందేశం వినపడుతున్నప్పుడల్లా మనం ఎందుకు మన బ్రతుకుల్ని మార్చుకుంటూ ఉండాలి అని అంటే, దేవుడు యేసుక్రీస్తు వారి ద్వారా తీర్పు తీర్చే ఒక దినం నియమించాడు. అపోస్తుల కార్యము 17వ అధ్యాయము 31వ వచనాన్ని చూడగలిగితే, అపోస్తుల కార్యము 17వ అధ్యాయం 31వ వచనం. అందువల్ల మనందరం కూడా మన ప్రభువైన యేసుక్రీస్తులో మన జీవితాన్ని జాగ్రత్తగా గడపాల్సిన వారమై ఉన్నాం. అపోస్తుల కార్యము 17వ అధ్యాయము 31వ వచనంలో, ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకానికి తీర్పు తీర్చబడి ఒక దినం నిర్ణయించున్నాడు. మృతుల్లో నుండి ఆయన లేపినందున దీన్ని నమ్ముటకు అందరికీ ఆధారము కలగజేశాడు. అంటే ప్రతి మనిషిని తన జీవితాన్ని బట్టి తీర్పు తీర్చే దినము యేసుక్రీస్తు వారి ద్వారా తీర్పు తీర్చే దినం ఒకటి నిర్ణయించాడంట దేవుడు. అందువల్ల ఎవరు తప్పించుకోవడానికి ఛాన్స్ ఉండదు. అదైనా లోక సంబంధమైన కోర్టుల నుంచి, లోక సంబంధమైన ప్రభుత్వాల నుంచి మనం తప్పించుకోవచ్చేమో కానీ ఈ సృష్టికర్త నుంచి మనం తప్పించుకోవడానికి ఛాన్స్ లేదన్నమాట. కాబట్టి ప్రతి మానవుడు తీర్పు దినాన నిలబడాల్సిన అవసరం ఉందన్నమాట. కాబట్టి దాన్ని ఏమన్నారంటే, ఆ తీర్పు దినాన్ని ఏమన్నారంటే మనుషుల యొక్క రహస్యములను బయలుపరచు దినము అన్నారు. రోమపత్రిక 2వ అధ్యాయము, రోమిల్ రాసిన పత్రిక 2వ అధ్యాయం, రోమిల్ రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో, దేవుడు నా సువార్త ప్రకారం, రోమపత్రిక 2వ అధ్యాయము 16వ వచనంలో, దేవుడు నా సువార్త ప్రకారం యేసుక్రీస్తు ద్వారా మనుషుల రహస్యములను విమర్శించు దినమందు ఇలాగూ జరుగునన్నాడు అనమాట. మనుషుల రహస్యములను విమర్శించు దినమందు అనమాట. కాబట్టి మనిషి భూమి మీద ఎంత రహస్యంగా తన జీవితాన్ని కొనసాగించినా, పాప సంబంధ జీవితాన్ని, ఒకనాడు ఆ రహస్యాలు బయలుపరచబడే ఓ దినం ఒకటి ఉందంట. దాని కొరకు మనం భయపడాల్సిన అవసరం ఉందన్నమాట. దేవునికి మన జీవితాన్ని జాగ్రత్తగా గడపడానికి అర్థమైందండి. కాబట్టి ఆ పరిస్థితులు అంటే ఎలా ఉంటాయని చెప్పాడంటే, ఇంకా అక్కడ మనకి మీరేం చేశారు, ఏం చెందారు అనేవేమో ఉండవు. ఎలా ఉంటుందంటే పరిస్థితి, రహస్యాలన్నీ కూడా వెల్లడయ్యే పరిస్థితులు ఉంటాయన్నమాట. అంటే హృదయ రహస్యాలు బయలుపడే పరిస్థితి ఉంటుంది అనమాట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 5వ వచనంలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 5వ వచనంలో, కాబట్టి సమయం రాకమునుపు అనగా ప్రభు వచ్చే వరకు దేనిని గూర్చి తీర్పు తెచ్చకండి. ఆయన అంధకారం మందల రహస్యములను వెలుగులోకి తెచ్చి హృదయములోని ఆలోచనలను బయలుపరచినప్పుడు, అర్థమైందండి, అంధకార మందల రహస్యాలను వెలుగులోకి తెచ్చి హృదయములోని ఆలోచనలు బయలుపరిచినప్పుడు ప్రతి వానికి తగిన మెప్పు దేవుని వలన కలుగుతుంది అన్నాడు. అందువల్ల అంటే దేవుడు ప్రతి ఒక్కరి యొక్క జీవితాలని ఆయన గమనిస్తూనే ఉన్నాడు. అందువల్ల ఎవరు ఏమి రహస్యంగా చేసినా దేవుడు ఒకనాడు వెలుగులోకి తెచ్చే ఒక రోజు ఒకటి ఉందన్నమాట. ఆ రోజు ఎప్పుడు ఉంటుందని చెప్పేశాడంటే, మనుషులు అందరూ కూడా మరణించాలి, ఆ తర్వాత తీర్పు జరుగుతుందని ఎబ్రీల్కి రాసిన పత్రిక 9వ అధ్యాయము 27వ వచనంలో రాయబడింది. ఎబ్రీల్ రాసిన పత్రిక 9వ అధ్యాయము 27వ వచనంలో, మనుషులు ఒక్కసారి మృతి పొందాలని నియమించబడింది, ఆ తర్వాత తీర్పు జరుగును. అర్థమైందండి, మనుషులు ఒక్కసారి మృతి పొందాలని నియమించబడింది, ఆ తర్వాత తీర్పు జరుగును. దేన్ని బట్టి జరుగుతుంది అని అంటే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం దేనిని బట్టి జరుగుతుంది అంటే, ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చెప్పున, అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే, దేంతోనంటండి, దేహంతో చేసిన ప్రతి పనిని ఫలం
దేహంతో జరిగించిన వాటి ఫలము ప్రతివాడు అంటే ఎవరు తప్పించుకోరంటండి. దేవుని దగ్గర నుంచి తప్పించుకునే వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి? అర్థమైందండి. ఇప్పుడు కాబట్టి మనుషులు పాప సంబంధమైన జీవితాన్ని మనుషులకు తెలియకుండా చేసే పరిస్థితులు ఉంటూ ఉంటాయి. సమాజానికి తెలియకుండా వారు జాగ్రత్త పడుతూ ఉంటారు. ఎంత జాగ్రత్త పడి పాపం చేసి మరణించిన తర్వాత ఇక అక్కడ తప్పించుకునే ఛాన్స్ అనేది లేదన్నమాట. కాబట్టి మరణించిన తర్వాత తీర్పు ఉంది. దేన్ని బట్టి ఉంటుంది? ఏందని బట్టి ఉంటుంది? దేహంతో జరిగించిన వాటిని బట్టి. మనం దేహంతో ఏం చేస్తున్నామో దానికి రేపొద్దున ప్రతిఫలం పొందే అవకాశం ఉందంటండి. అందువల్ల క్రైస్తవులను అయితే ఏమన్నారు? క్రైస్తవులను అయితే మీకు ఇచ్చిన దేహాలతో దేవుణ్ణి మహింపరచాను. దేవుణ్ణి మహింపరిస్తే నా ఇబ్బంది ఏం లేదు. రోమపత్రిక 12వ అధ్యాయం మొదటి నుంచి అర్థమైందండి. దేహంతో దేవుని మహింపరుస్తూ దేవుని బిడ్డలుగా బ్రతికితే ఇబ్బంది ఏమి లేదు. తీర్పు దినాన్ని ధైర్యంగా ఉండొచ్చు. చూడండి, రోమీ పత్రిక 12వ అధ్యాయం మొదటి వచనాల్లో, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలములగు సజీవ యాగముగా మీ శరీరాలని ఆయనకు సమర్పించుకోండి అని దేవుని యొక్క అనురాగాన్ని బట్టి మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను అన్నాడు. అది కాబట్టి క్రైస్తవులకి ఏంటనమాట, గత పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందినట్టు వాళ్ళు తమ దేహాలు దేవుని యొక్క బిడ్డలుగా బ్రతకడానికి గనక సజీవ యాగంగా సమర్పించేస్తే గనక, దేహాలని సజీవ యాగంగా సమర్పించేస్తే గొడవ లేదు. ఎందుకంటే ఈ పవిత్రతకు ఎప్పుడైతే మనం అప్పగించేసామో, నీతి కొరకు ఎప్పుడైతే నీతిని అనుసరించడానికి ఎప్పుడైతే ఈ దేహాన్ని అప్పగించేసామో మనకి ఇబ్బంది ఏమి లేదండి. కానీ దేహాన్ని ఆ దేహాన్ని అపవిత్రమైన పనులకి ఉపయోగించే వాళ్ళు మాత్రం రేపొద్దున దేవుని దగ్గర నుంచి తప్పించుకోలేరంటండి. అంటే ఉదాహరణకి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం చూడండి. జారత్వమునకు దూరముగా పారిపోండి. మనుషుడు చేయు ప్రతి పాపం దేహానికి వెలుపల ఉంది, కానీ జారత్వం చేయవాడు తన సొంత శరీరమునకు హానికరంగా పాపం చేస్తున్నాడు. కాబట్టి మీ దేహం దేవుని వల్ల మీకు అనుగ్రహించబడింది. మీలోనున్న పరిశుద్ధాత్మక ఆలయం ఉన్నదని మీరు ఎరగరా? మీరు మీ సొత్తుకారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమ. రోమపత్రిక 12వ అధ్యాయంలో అదే విషయం చెప్పాడు. దేహము గనక సజీవ యాగంగా మనం దేవునికి సమర్పించేసాం అనుకోండి, దేవుని చిత్త ప్రకారంగా మన దేహంలో మనం దేవుని చిత్త ప్రకారం బ్రతుకుతున్నామనంటే మనం ధైర్యంగా ఉండొచ్చండి. మీకు అర్థమైందా? ఒకవేళ తీర్పులో నిలబడిన మనం చేసే మంచి పనులను బట్టి ఆ తీర్పు నుంచి మనం తప్పించబడే అవకాశం ఉంది. ఒకవేళ వివాహ వ్యవస్థని గనక మనం పాడు చేస్తే మనం రేపొద్దున తీర్పులో నిలబడాలి. ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం. వివాహం అన్ని విషయాల్లో ఘనమైంది. చూడండి, అక్కడ దేవుడు ఏర్పాటు చేశాడు కాబట్టి చూడండి, ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయం 4వ వచనంలో, వివాహము అన్ని విషయాల్లో ఘనమైంది గాను పానుపు నిష్కల్మషమైంది గాను ఉండవలను. వేశ్యాసంగులకు వ్యభిచారులకు దేవుడు తీర్పు తీరుస్తాడంట. సజీవ యాగంగా దేహాలను పవిత్రంగా ఉపయోగించగలిగితే మనకి ఇబ్బంది ఏం లేదు. దేహంతో మంచి పనులు చేస్తే రేపొద్దున తీర్పు దినాన మనము ప్రతిఫలం అనుభవిస్తాం, కానీ అంటే మంచి నిత్యత్వాన్ని అనుభవిస్తాం. కానీ ఒకవేళ జాలత్వం అంటే వివాహానికి ముందు అక్రమ సంబంధాలు కానీ వివాహం తర్వాత వ్యభిచారం కానీ చేస్తే కనుక దేవుడు వేశ్యాసంగులకు వ్యభిచారులకు దేవుడు తీర్పు తీరుస్తాడు అన్నాడు అనమాట. అంటే వీళ్ళ తీర్పు నుంచి తప్పించుకోలేరు అన్నమాట. ఎందుకనంటే వయసు వచ్చిన వాళ్ళు వివాహం చేసుకోవాలి. వయసు వచ్చిన వాళ్ళు వివాహం చేసుకోకుండా వివాహానికి ముందు అక్రమ సంబంధాలు జరిగిస్తే దేవుడు తీర్పులోకి తీసుకుంటా అన్నాడు అనమాట. అంటే నీకు దేహం ఇస్తే ఎందుకు నువ్వు ఈ శరీరాన్ని అపవిత్రం చేసుకున్నావు,
అని చెప్పేసి దేవుడు లెక్కలోకి తీసుకుంటాడనమాట. తర్వాత వ్యభిచారం. వ్యభిచారం అంటే వివాహ నిబంధన మేరటం. అంటే భర్త బ్రతికుండగా, భార్య బ్రతికుండగా వేరే ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకోవడం. ఇది సంఘము దేవుని ఆలయం కాబట్టి దేవుని ఆలయము పవిత్రంగా ఉండాలి. కాబట్టి దేహము దేవునికి సమర్పించుకున్న తర్వాత ఈ దేహము జారత్వానికి కానీ, ఈ దేహం దేహం వ్యభిచారానికి కానీ వాడకూడదు. ఏంటంటే వేశ్యా సంఘులకు వ్యభిచారులకు దేవుడు తీర్పు తీరుస్తాడనమాట. చాలామంది ఈ జీవితం అనేది ఎందుకు అంటే దేహం అనేది ఎందుకు ఇచ్చాడో చాలా మందికి తెలియదు. క్రైస్తవులకు చాలా మందికి తెలియచ్చు, కానీ లోకంలో దేహం దేవుడు ఎందుకు ఇచ్చాడో తెలియదు. నా దేహం నా ఇష్టం, నేను నా ఇష్టం వచ్చినట్టు తిరుగుతాను, మీరెవరు నన్ను అడగటానికి అంటారు. అవునా? రైట్. భూమి మీద నువ్వు ఆ ప్రశ్న వేస్తావు, కానీ దేవుని దగ్గర వేస్తావా? నా దేహం అయ్యా, నా ఇష్టం వచ్చినట్టు బతికాను, నువ్వెవరు అయ్యా అని అడుగుతాకి అసలు అడిగటానికి హక్కు ఉందా? అసలు మనం నిలబడగలుగుతామా దేవుని ఎదుట? ఆలోచించేయండి. మనం కొన్నిసార్లు అధికారులు ఎదుట నిలబడటానికి దేహం వణుకుతుంది. అలాంటిది సృష్టికర్త ఎదుట నిలబడడానికి మన పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించేయండి ఒకసారి. ఒకనాడు దేవుని దగ్గర నిలబడి, మన దేవుని దగ్గర ప్రభు ఎదుట నిలబడే పరిస్థితులు వస్తూ ఉంటాయి. మరి అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు మనము గనక ఈ సిద్ధపడకపోతే, అంటే దేహంతో దేవుని మహింపరిచి మంచి పనులు చేయగలకపోతే గనక మనము రేపొద్దున దేవుని దగ్గర నిలబడి నిత్య నరకానికి వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయన్నమాట. అందువలన దేవుడు ఎవరిని తీర్పులోకి తీసుకుంటానన్నాడు? దేవుడు ఎవరిని తీర్పులోకి తీసుకుంటానన్నాడు? దేహం అమ్ముకునే బ్రతికే వాళ్ళకి, భర్త బ్రతకుండా భార్య బ్రతకుండగా అక్రమ సంబంధాలు పెట్టుకున్న వాడిని దేవుడు లెక్కలో తీసుకుంటాడు. ఎందుకనంటే వివాహ వ్యవస్థను ఏర్పాటు చేసింది ఎవరు? దేవుడు. ఎవరు ఏర్పాటు చేశారండి? మరి దానికి భిన్నంగా ప్రవర్తిస్తే దేవుడు ఎందుకు ఊరుకుంటాడు? మీకు అర్థమైందా? ఆదికాండం 2వ అధ్యాయంలో మొట్టమొదటి వివాహం చేసింది ఆయనే. వివాహ వ్యవస్థని ఆయన మానవ జాతికి నియమించింది ఆయనే. మొదటి వివాహం చేసింది ఆయనే. కాబట్టి వివాహం అనేది ఒక స్త్రీ పురుషులు ఇద్దరు కూడా దేవుడు వివాహం ద్వారా జతపరచబడాలని కోరుకుంటున్నాడు. అందుకని ప్రతి మానవుడు స్త్రీ అయినా పురుషుడైనా తమకి హార్మోన్స్ అనేది దేవుడు ఏర్పాటు చేసి పెట్టాడు. అవి వివాహం చేసుకునే ఆలోచనలు, అంటే లైంగిక సంబంధమైన వాంఛ అనేది మనిషిలో వచ్చినప్పుడు ఖచ్చితంగా దేవుడు ఏర్పాటు చేసిన వివాహ వ్యవస్థను గౌరవించి వివాహం చేసుకుని భార్యాభర్తలు తమ బంధాన్ని అదే నిబంధనల్ని, ధర్మాలను నడపాలని చెప్పేసి మొదటి పత్రిక 7వ అధ్యాయం మొదటి 2-3 వచనాల్లో మనం చెప్పడం జరిగింది. కాబట్టి దేవుని పిల్లలుగా ఇటు దేహాన్ని అమ్ముకుని బ్రతికిన, ఇటు దేవుని యొక్క అంటే దేవుడు ఏర్పాటు చేసిన నియమానికి వ్యతిరేకంగా బ్రతికిన దేవుడి దగ్గర లెక్క చెప్పాలంటే దేవుని దగ్గర నుంచి తప్పించుకోలేము. అది గమనించాలి. లోకము తన ఇష్టానుసారంగా బ్రతుకుతుంది, అదే తన ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటారు. తెలియదు వాళ్ళకి, నియమం తెలియదు. అర్థమైందా? మనకైతే బాప్తిసం పొందిన కాడి నుంచి మనకి దేవుని యొక్క వాక్యం అనగా క్రొత్త నిబంధన మనకు వినిపిస్తూ ఉంటుంది. ఎలా బ్రతకాలో వినిపిస్తుంది, ఎలా బ్రతకూడో వినిపిస్తూ ఉంటుంది. మరి అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ప్రతి ఆదివారం వచ్చి ఏదో కాలయాపన చేసి మనము ఏదో అలా కూర్చుని వెళ్ళిపోయేది సందేశాన్ని నిర్లక్ష్యం చేస్తే కనుక రేపొద్దున మన తీర్పుని తప్పించుకోవడానికి అవకాశము లేదు, తీర్పుకి పాత్రులమైపోతామని చెప్పేసి రోమా పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాల్లో రాయబడింది. చాలామంది ఎవరున్నారని అలా ఎలా బ్రతుకుతారు అలాగా అని చెప్పేసి హృదయాన్ని కఠినం చేసుకుంటూ ఉంటారు. కాబట్టి వివాహ వ్యవస్థని కనుక మనం పాడు చేసిన వాళ్ళమైతే దేవుడు రేపొద్దున తీర్పులో దేవుని నియమించిన తీర్పులో నిలబడాలంటండి. అర్థమైందండి? తప్పించుకోవడానికి ఛాన్స్ ఉండదు అన్నమాట. కాబట్టి సందేశం వినపడుతున్నప్పుడు మన హృదయాన్ని కఠినం చేసుకోకూడదు. చేసుకుంటే ఉగ్రత మరి ఎక్కువ చేసుకున్న వాళ్ళమై ఉంటామని చెప్పేసి రోమీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో చూడండి ఒకసారి. సందేశం విన్న తర్వాత చాలా మంది హృదయాన్ని కఠినం చేసుకుంటూ ఉంటారు. లేదా దేవుని అనుగ్రహము మారు మనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపిస్తుందని ఎరగక ఆయన అనుగ్రహైశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరిస్తావా? దేవుడు
మానవులందరి పట్ల, దేవుని పిల్లల పట్ల తన అనుగ్రహాన్ని అంటే తన సహనాన్ని చూపిస్తున్నాడు. మీకు అర్థమైందండి? ఎందుకు చూపిస్తున్నాడు? ప్రభు రాకడ కూడా ఎందుకు ఆలస్యమవుతుంది అని అంటే అందరూ మారు మనసు పొందాలి, అందరూ తమ గత పాపాల నుంచి విడుదల పొందాలి. అంటే దేవుడు కోరుకునేది ఏంటి? పాప జీవితాన్ని విడిచిపెట్టాలని కోరుకుంటున్నాడు దేవుడు. అవునా కాదండి? మరి పాపంలో కొనసాగే పరిస్థితులు ఎలా ఉంటాయి ఆలోచించేయండి ఒకసారి దేవుని పిల్లలుగా. చూడండి, దేవుని అనుగ్రహమును, అనుగ్రహైశ్వర్యాన్ని, సహనాన్ని, దీర్ఘశాంతాన్ని తునీకరించేదవా? నీ కాఠిన్యము మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా అది దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడి దినమందు అంటే నీవే నాశనం కోరుకుంటున్నావు అంతే. దేవుడు ఉగ్రుడు కాబట్టి తీర్పులో నిలబడినప్పుడు ఒకవేళ ఈ హృదయాన్ని కఠినం చేసుకుని మారు మనసు పొందకపోతే గనక శిక్షను దేవుడు ఖరారు చేసేస్తాడనమాట. మీకు అర్థమైందా? కాబట్టి హృదయాన్ని కఠినం చేసుకోకూడదు అనమాట అండి. హృదయాన్ని కఠినం చేసుకోకూడదు. సందేశం వినపడుతున్నప్పుడు మనం ఆలోచించగలగాలి. యవనస్తులు ఉన్నారు, వాక్యం వింటారు, వాక్యం వింటున్నప్పుడు యవనస్తుడిగా నేను ఎలా పవిత్రంగా ఉండాలో తను ఆలోచించగలగాలి. సందేశం విని బయటికి వెళ్ళి తను ఇష్టం వచ్చినట్టు బ్రతికితే ఒకవేళ దేవుని అంటే ఒకవేళ అతను మరణించినా లేకపోతే దేవుని నిత్యత్వం అంటే క్రైస్తవుడిగా బ్రతకపోయినా రేపొద్దున తీర్పులో నిలబడాల్సిన అవసరం ఉంది. మీకు అర్థమైందండి? కాబట్టి తప్పు ఇప్పుడు తీర్పు రేపొద్దున కోర్టు తీర్పు ఉంది అని చెప్పినట్టు ఎవరికి భయం ఉంటుంది? తప్పు చేసినోడుగా, తప్పు చేయలేనోడుగా? తప్పు చేసినోడికి. గ్రామంలో కూడా ఇదివరకు ఉండే తీర్పులు ఇప్పుడు అందరూ వదిలేశారు, విచ్చలవిడితనంగా వదిలేశారు. మొత్తం ప్రభుత్వమే వదిలేసింది వ్యభిచారం తప్పు కాదని చెప్పేసి. అర్థమైందా? కాబట్టి ఇప్పుడు విచ్చలవిడిగా బతుకుతున్నారు లోకంలో. రైట్. అది ఒకనాడు తప్పు చేసినట్టు వాళ్ళు రేపొద్దున సాయంత్రం నిలబడాలి అని చెప్పేసి సమాచారం అందించేవారు. తప్పు చేసిన వాడికి ప్రజల ఎదుట నిలబడ్డానికి కూడా వాడికి దేహం అనేది వణుకుతుంది. కోర్టులో నిలబడేటప్పుడు కూడా తప్పు చేసినట్టు వాడికి శిక్ష, అది తప్పు చేశాడని రుజువు అయితే కనుక శిక్ష ఖరారైపోద్దనే వాడికి ఖచ్చితంగా వాడి దేహం వణుకుతుంది, వాడి చేతులు వణుకుతాయి, వాడికి రేపు అనగానే ఈ రోజు నుంచే ఉంటుంది. మరి ఇక్కడే అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు దేవుని దగ్గర నుంచి తప్పించుకోవడానికి ఛాన్స్ ఉందా? ఆలోచించేయండి దేవుని పిల్లలుగా. మీకు అర్థమైందా? సందేశాన్ని పక్కన పడేస్తున్నారు చాలామంది. సందేశం అంటే నిర్లక్ష్యం చేస్తున్నారు అనమాట. వింటూ ఉంటున్నారు, ఈ ప్రేమలో దోమలు అంటూ పోతానే ఉంటున్నారు. ఏం వింటున్నారు వారి సందేశం? అర్థమైందండి? సందేశం వింటూనే ఉన్నారు, వాక్య విరుద్ధమైన తప్పులు చేస్తూనే ఉంటున్నారు. ఏంటి అంటే సందేశము హృదయానికి చెవులకి లోపరచలేదన్నమాట. సందేశం హృదయానికి లోపరచకపోతే కనుక దేవుని ఉగ్రతకు గురైపోవడానికి సిద్ధంగా ఉన్నారు అన్నమాట. ఇక్కడ దేవుని దగ్గర నిలబడినప్పుడు కూడా మీకు అర్థమైందండి. తీర్పు అని వినపడినప్పుడే క్రైస్తవుడు తన బ్రతుకుని తను జాగ్రత్తగా గడపడానికి ప్రయత్నం చేయాలి. ఆలోచించేయండి దేవుని పిల్లలుగా. అంటే అక్కడ అవకాశం లేదు మార్చుకోవడానికి. మీకు అర్థమైందండి? మార్చుకునే అవకాశం ఎక్కడిచ్చాడు దేవుడు? భూమి మీదే ఇచ్చాడు. అర్థమైందని? అర్థం లేదా? మార్చుకునే అవకాశం దేవుడు భూమి మీదే అనుగ్రహాన్ని చూపిస్తున్నాడు, సహనాన్ని చూపిస్తున్నాడు మార్చుకోవాలని చెప్పేసి. మనమేమో రేపు మార్చుకుందాం, ఇల్లుండి మార్చుకుందాం అని చెప్పేసి మన బ్రతుకుని ఏం చేస్తున్నాం అంటే నిర్లక్ష్యం చేసి ఎదురు గడుపుతున్నాం అన్నాం. చెప్తున్నాడు అన్నమాట. దేహంతో జరిగించిన వాటి ఫలం రేపొద్దున పొందటానికి క్రీస్తు న్యాయపీఠం మీద ప్రత్యక్షం కావాలని చెప్పేసి. అర్థమైందా? అర్థం లేదండి. అందుకని ఎవరెవరిని వదిలిపెట్టనని చెప్పాడంటే వివాహ వ్యవస్థని పాడు చేసే వాళ్ళని తీర్పులోకి తీసుకుంటానన్నాడు మొదటగా. రెండవది అంటే దేవుడు భూమి ఆకాశాలు ఉన్నా, అర్థమైంది, భూమి ఆకాశాలు ఉన్నా సరే, ఈ భూమి మీద ఉన్న వనరులన్నీ ఉపయోగించుకున్నా సరే దేవుడు నెరగని వాళ్ళు ఉన్నారు చూసారా, వాళ్ళు కూడా రేపు పొద్దున్న ప్రతిదండం పొందే దేవున ఉన్నాయంటే. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక
మొదటి అధ్యాయం 6వ వచనం చూడండి ఒకసారి. తెస్సలోనికి రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయము 6వ వచనం చూడండి. ఎవరెవరికి ప్రార్థన ఉన్నదో చెప్పండి. చూడండి. ప్రభువైన యేసు అంటే తీర్పు తీర్చడానికి వచ్చినప్పుడు, అంటే రెండో రాకడలో వచ్చినప్పుడు అర్థమైందండి. తన దూతలతో కూడా ప్రభు పరలోకం నుండి అగ్ని జ్వాలల్లో ప్రభు ప్రత్యక్షమైన. చూడండి, ఒకప్పుడు గొర్రెపిల్లగా వచ్చాడు ఆయన మరణించడానికి, కానీ ఇప్పుడు అగ్ని జ్వాలలో ప్రత్యక్షం అవుతున్నాడు. ఏంటంటే తీర్పు తీర్చడానికి, అగ్ని శిక్షించడానికి అన్నమాట అండి రాబోతున్నాడు. కాబట్టి భూమి మీద పంటలు పండించుకుని, భూమి మీద ఈ భోజన పానీయాలు తింటూ సంతోషంగా ఉంటూ దేవుణ్ణి నెరకోకుండా ఉన్నారు చాలామంది. మీకు అర్థమైందా? కాలం గడిపేస్తున్నారు అనమాట. ఈ భూమి ఎవరు చేశారు? ఆకాశం ఎవరు చేశారు? ఈ సృష్టిలో ఈ శీతాకాలం, ఎండాకాలం, వర్షాకాలం, ఈ కాలాలని దేవుడు అంటే ఎవరు చేశారు? ఈ నిర్మాణం ఏంటి? ఈ మానవ నిర్మాణం ఏంటి? ఈ అద్భుతమైన నిర్మాణం, గర్భంలో 9 నెలల్లో ఒక బిడ్డ ఎదగటం ఏంటి? మీకు అర్థమైందండి. కాబట్టి ఈ యొక్క అద్భుతమైన పరిస్థితులను బట్టి ప్రతి మనిషి దేవుని ఎరగాలి, ఆలోచించగలగాలి, దేవుని తెలుసుకోవాలి. దేవుని ఎరగకపోతే రేపొద్దున తీర్పులో నిలబడాల్సిన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. యోబు గ్రంథం 12వ అధ్యాయము 7, 8, 9 వచనాలు చూడండి. ప్రతి మనిషి దేవుని తెలుసుకోవాలి. దేవుని ఎరగనట్టు వాళ్ళు కూడా రేపొద్దున తీర్పులో నిలబడాల్సిన పరిస్థితి అవుతుంది. వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళకి ధైర్యం, వాళ్ళకి భయం ఉండదు. వాళ్ళకి అయినప్పటికీ ప్రతి మానవుడు కూడా తను సృష్టించిన దేవుని తెలుసుకోవాలి. తెలుసుకోవడానికి దేవుడు పొలిమేరలను ఏర్పాటు చేశాడు, హద్దులను ఏర్పాటు చేశాడు. ప్రతి మనిషి ఏ ప్రాంతంలో ఉన్నాడో ఆ ప్రాంతం నుంచి దేవుని తెలుసుకోవచ్చు అతను. చూడండి ఒకసారి. ఆయనను మృగాలను విచారించండి, అవి నీకు బోధించును. ఆకాశ పక్షులను విచారించండి, అవి మీకు తెలియజేయను. భూమిని గురించి ధ్యానించండి, అవి మీకు బోధించును. సముద్రంలోని చేపలను నీకు దాన్ని వివరించును. వీటన్నిటిని బట్టి దేవుడే సృష్టించాడని తెలుసుకోలేనాడు ఎవడు? ఇవన్నీ కూడా దేవుడే చేశాడని అర్థమవుతుందండి నన్ను ఆలోచిస్తే. మృగాలను విచారించమంటే తినేస్తున్నారు, చేపలని ఆలోచించమంటే తినేస్తున్నారు. అంటే తినడం తప్పలేదు, కానీ ఆలోచించాల్సిన అవసరం ఉందా లేదా? అది విచారిస్తే ఇవన్నీ చేసిన దేవుడు ఉన్నాడని అర్థమవుతుంది అంటాడు. కీర్తన 19లో ఏమంటాడు? ఆకాశము దేవుని యొక్క మహిమని వివరిస్తుంది, అంతరిక్షం ఆయన చేతి పనిని ప్రచురించింది. పగటికి పగలు బోధ చేస్తే రాత్రి జ్ఞానం తెలుగుతుందండి. అర్థమవుతుందండి? ఈ యొక్క రాత్రి పగలలో మనిషికి బోధ కలిగిస్తున్నాయి. ఆకాశ నక్షత్రాలు ఇవన్నీ కూడా దేవుడు ఉన్నాడని చెప్తున్నాయి. మీకు అర్థమైందండి? దేవుడే మమ్మల్ని చేశాడని తెలియపరుస్తున్నాయి ఆలోచిస్తే అవన్నీ కూడా. కాబట్టి ప్రతి మానవుడు కూడా దేవుని తెలుసుకోవాలి. అర్థమైందండి? దేవుణ్ణి తెలుసుకోకుండా, దేవుణ్ణి ఎరగకుండా, దేవుని మీద విశ్వాసం ఉంచకుండా, దేవుడు ఏర్పాటు చేసిన మార్గమైన యేసుక్రీస్తుని విశ్వాసించకుండా మరణించాడనంటే వాడి గురించి చెప్పక్కర్లేదు. వాడు ఖచ్చితంగా నిత్య నాశనానికి దండన పొందడానికి సిద్ధపడి వెళ్ళిపోయాడని అర్థం అనమాట. అర్థమైందండి? రెండవది సువార్త వినపడుతుంది. అర్థమైందండి? దేవుణ్ణి ఎరగని వారికి సువార్తకు లోబడిన వాళ్ళు అంటే ఎవరు? సిలువను కూర్చున్న వార్త వినపడుతుంది. అయ్యా, దేవుడు యేసు ప్రభువుని తన కుమారుని పంపాడు, ఆయన ద్వారా పాపక్షమాపణ ఉంది, మీరు మీ జీవితాలను సరి చేసుకోండి, అంటే సమయం ఉండగానే మారు మనసు పొందండి, బాప్తిసం పొందండి, యేసుక్రీస్తు ద్వారా మానవ జాతికి రక్షణ ఉంది అని సందేశం చెవులకు వినపడుతుంది. ఈయన మన ఆయన కాదు, ఈయన అమెరికా వాడే అనేవాడు కొంతమంది. పొందుతానయ్యా, ఇంకా టైం ఉంది, లోబన్నోళ్ళు వీళ్ళందరూ పొందుతాం, ఇంకా చాలా టైం ఉంది. భక్తి అనేది వృద్ధాప్యంలో తండ్రి నాయన వయసులో ఎంజాయ్ చేయాలి అంటూ ఉంటాడు ఒకడు. సువార్త వినపడుతుంది. యేసు ప్రభు గురించి ప్రపంచమంతటా టీవీల ద్వారా, అలాగే ఈ మీడియా ద్వారా అలాగే సువార్తికుల ద్వారా సందేశం ప్రకటించబడుతుంది. అయ్యా, ప్రతి మానవుడు కూడా దేవుడు సృష్టించిన వాడే. మనిషి పాపం చేయడం వల్ల దేవునికి దూరం అయిపోయాడు. మరలా యేసు ప్రభు ద్వారా తను గత పాపాలు కడుక్కోండి, మళ్ళీ దేవునికి దగ్గర అవుతారు, పరలోకం వెళ్తారు. కాబట్టి యేసు ప్రభు నమ్ముకోండి అని చెప్పి వినపడుతుంటే అంతేనా?
చూద్దాం. అమ్మ మీరు బాప్తిసం పొందండి అంటే చూద్దామండి, ఇంకా పొందుదా, టైం ఉంది ఇంకా అంటూ ఉంటారు. ఈలోగా పోతే తీర్పులోకి వెళ్ళిపోతారు. అంతే, పోతే ఏముంది. చాలామంది నాకు తెలిసిన వాళ్ళు ఇంకా పొందాం అనుకుంటున్నాను, కంగారు పడొద్దని సంవత్సరాలు గడుపుతున్న వాళ్ళు ఉన్నారు. అర్థమైందా? ఆయన దగ్గరికి, అక్కడ ఆయన సువార్తికుడే కదా, ఆయన దగ్గరికి ఒక ఆయన వచ్చేవారు. వస్తే డిసెంబరు పెట్టాడు ఆయన, డిసెంబరు నవంబరు 25ని. ఈలోగా ఆయన కోమాలోకి వెళ్ళిపోయి చచ్చిపోయాడు. ఆయన ఎన్ని సంవత్సరాలు వింటున్నాడు వాక్యం? ఆయన చిన్నప్పటి నుంచి వింటున్నాడు. ఆయనకి ఎన్ని సంవత్సరాలు? 50 సంవత్సరాలు. బాప్తిసానికి ఎప్పుడు వేసాడు ఆయుధ? డిసెంబర్. ఆయన ఉండాలి కదా మరి, లేడు. ఆయన కోమాలోకి వెళ్ళిపోయాడు. ఆయన కోమాలోకి వెళ్ళిపోతే ఒక 5-6 నెలలు, సుమారు సంవత్సరం లోపు ఉండి అలా కుళ్ళిపోయి చచ్చిపోయాడు ఆయన. మీకు అర్థమైందా? సువార్తకి లోబడిన వాళ్ళు అన్నమాట. ఎవరాళ్ళు ఖచ్చితంగా ఇక తీర్పులో నిలబడాల్సిందే అనమాట. చాలామంది వినపడుతూ ఉంటుంది, వినపడుతున్నా సరే సంవత్సరాల తరబడి విన్నా కానీ బాప్తిసం పొందరు. అర్థమైందా? బలం ఉంది కాబట్టి నాకు ఇంకేంటి, ఇక కొన్నాళ్ళు చూద్దాం అని చెప్పేసి గడిపేస్తారు. ఈలోగా ఏ లారీయో గుద్దిందో, ఏ హాస్పిటల్లోకి వెళ్ళి చచ్చిపోవడమో, లేకపోతే ఇంటి దగ్గరే ఉండి చచ్చిపోవడమో ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. రేపు ఎవరిది? మందా? మరి మంద కానప్పుడు రేపుడిగా వాయిదేవాడు ఎవరు? సందేశం అర్థమైనా సరే, అర్థం అవ్వలేదు అనుకోండి, సార్ ఇంకా 4 క్లాసులు చెప్పండి, నాకు ఇంటికి వచ్చి ఇంకా అర్థమయ్యేలా చెప్పండి, నాకు ఇంకా నేర్చుకోవాలని ఉంది, అర్థమైన పొందుతాను అన్నారు అనుకోండి, గొడవ లేదు. ఏమన్నా కదా, ఇంకా ఉందలే రేపు వచ్చే సంవత్సరం, లేదా జనవరి 1వ తారీఖు ఏమన్నా, లేదా 25వ తారీఖు క్రిస్మస్ అని. ఇది సమాజంలో జరుగుతున్న పదాన్ని బట్టి. ఆ తర్వాత మా అబ్బాయికి పెళ్ళి అయిన తర్వాత, మా అమ్మాయి పుట్టింటికి వెళ్ళిన తర్వాత, అప్పుడు దాకా ఉండాలా వద్దా? ఉండడానికి భవిష్యత్తు నిర్ణయించడానికి మనం ఎవరమండి? అంతమంది. అందువలన దేవుని పిల్లలుగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుణ్ణి ఎరగిన వాళ్ళు, అంటే భూమి మీద 70-80 సంవత్సరాలు బ్రతికి వర్షాకాలం శీతాకాలం అనుభవించి, ఎండాకాలం చేలు పండించుకుని శుభ్రంగా తింటూ సంతోషంగా బ్రతుకుతూ చచ్చిపోయాడు అనుకోండి, అయిపోయాడు అనమాట వాడి పరిస్థితి. రెండోది, అయ్యా ప్రభు నమ్ముకోండి, ప్రభు నమ్ముకోవడం ద్వారా మీ పాపాలు క్షమించబడతాయనే సందేశం చెవులకు వినపడుతుంది. చూద్దాం. కొంతమంది ఏమంటారు తెలుసా, నోటితో చెప్పరు అంటారు అనమాట. అంటే ఏంటి? ఇంకా టైము ఉంది అనమాట. నీకు టైం ఉందా, ఆయనకి టైం ఉందా? టైం ఎవరు ఇవ్వాలా? దేవుడా మనమా? మనం దేవుడికి ఇవ్వాలా టైము, మనకు ఆయన ఇవ్వాలా? లేదు, మనం ఆయనకి ఇస్తున్నాం టైము. నేను పలాంటి టైం పొందుతాను, అప్పుడు దాకా నువ్వు వేచి ఉండు, నేను నీకు ఇస్తున్నాను టైము. ఎవరికి? అది ఎవరిచ్చి మనకు టైం ఇచ్చిన ఆయన ఎవరు? అసలు మనం బ్రతుకుతున్నాము, చలిస్తున్నామంటే ఎవరి వల్ల? మరి ఆయనకి మనం టైం ఇస్తున్నామంటే మనం ఎవరమో, మన స్థితి ఏంటో, మన స్థాయి ఏంటో ఆలోచించుకోండి ఒకసారి. అర్థమైందా? అందుకే అందుకు ఆయన మారు మనసు పొందాలని ఆయన వేచి ఉన్నాడు. ఈ మారు మనసు పొందుకోకుండా ఇంకా సంవత్సరం, ఇంకో సంవత్సరం, ఇంకొక నెల, ఇంకొక రోజు అని చెప్పేసి గడిపేస్తున్నారు. ఏది సందేశం అర్థమయ్యి. ఎందుకో తెలుసా, ఒక ఆయన్ని అడిగాను. ఒక ఆయన అన్నారంట, అంటే ఏమండి మీరు ఛానల్ నుంచి వింటున్నారు కదా బాప్తిసం పొందండి అంటే, లేదు బాబా, ఆ గడ్డి ఎవరొకరు గొట్టుకెళ్ళి గడ్డి కొయ్యాలి, ఆ తర్వాత ఎవరొకరికి తోటకుండా కూరగాయలు తెచ్చేయాలి, ఆ తర్వాత లేదంటే మరి ఇలాంటి పొరపాట్లు చేస్తాం కదా బాబా, పొందుతాంలే కంగారు ఏంటి అంటున్నాడంట ఆయన. ఏంటంటే ఆయన తప్పు చేస్తున్నాడంట, ఆ తప్పులన్నీ సరి చేసుకున్నా పొందుతాడంట. అంతేకాని బాప్తిసం పొందిన తర్వాత సరి చేసుకుంటాను అంటలేదు ఆయన. అవన్నీ సరి చేసేటప్పటికి ఈయనకి ఆల్రెడీ అప్పుడే ఒక 60 సంవత్సరాలు వచ్చాయి, 60-70. ఇంకేమంటున్నాడు ఆయన? చూద్దాం బాబా అన్నాడంట. ఏం చూద్దాం? అర్థమైందండి. దేహం, మానవ జీవితం అనేది ఎలా పోల్చబడింది? ఆవిరి వంటిది, చేదు నుండి జారే నీటి, మరి అంతా అల్పమైన దానితో పోల్చినప్పుడు, గడ్డి పువ్వుతో పోల్చినప్పుడు
మనము ఈ గడ్డిపువ్వుతో పోల్చబడిన దేహ జీవితాన్ని ధైర్యంగా ఇంకా టైం ఉంది, ఇంకా టైం ఉందంటే ఆ టైం ఇచ్చిన ఆయన తీసిపడైతే ఏంటి పరిస్థితి? మిగతాయిందండి. ఆలోచించేయండి దేవుని పిల్లలు. వాళ్ళు తప్పించుకోరంటండి, తప్పించుకునే ఛాన్స్ లేదంటండి. ఎవరు? సువార్త చెవులకు వినపడుతున్న మారు మనసు పొందని వాళ్ళు. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఆ లిస్టులో మీరు ఎవరైనా ఉన్నారేమో ఆలోచించుకోండి. దేవుడికి సమయం ఇవ్వకండి. దేవుడే మనకు ఏమిస్తున్నాడు? సమయం ఇస్తున్నాడు. మీరు దేవుడికి ఇవ్వడానికి ప్రయత్నం చేయకండి, అది చాలా ప్రమాదకరం. గుర్తుపెట్టుకోండి దేవుని పిల్లలుగా. చాలామంది నా పెళ్లి టైంలో పొందుతానని అంటూ ఉంటారు. ఇప్పుడంటే నువ్వు పెళ్లి చేసుకోవడానికి సమయం ఉంటేనే కదా. అది ఆలోచించేయండి దేవుని పిల్లలుగా. కాబట్టి వివాహ వ్యవస్థను పాడు చేసేవాళ్ళు, దేవుడిని ఎరగని వాళ్ళు, సువార్తకి లోబడిన వాళ్ళ పరిస్థితి ఖచ్చితంగా నిర్ణయం అయిపోయిందండి. ఇంకా వాళ్ళ తీర్పు నుంచి ఏం చేయలేరు, తప్పించుకోలేరు అనమాట. ఇంకొకరికి నిర్ణయం అయిపోయింది. ఎవరికన్నా అంటే అబద్ధ బోధకులకి. ఎవరికి? అబద్ధ బోధకులు తీర్పు నుంచి తప్పించుకోలేరంటండి. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము మొదటి 2-3 వచనాలు, 16-17 వచనాలు చదవండి ఒకసారి. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉన్నారు, అటువలనే మీలోను అంటే సంఘంలోను కూడా అబద్ధ బోధకులు ఉంటారు. వీళ్ళు ఏంటంటే జనాల్ని దోసుకుని తినేయటం వీళ్ళ పని. జనాలు సంతోషేటట్టుగా బోధలో కల్తీ చేసి, అంటే వాక్యాన్ని కల్తీ చేసి, వాక్యాన్ని కొంత కలిపి తీసేసి ఏం చేస్తారంటే జనాలని సంతోషపెట్టి జనాల దగ్గర డబ్బులు లాగే మనుషులు అనమాట వీళ్ళు. అక్కడే చెప్పాడు, చదవండి. వీరు తమను కొనిన ప్రభువును కూడా విసర్జిస్తూ తమకు తామే శీఘ్రముగా నాశనము కలగజేసుకొనొచ్చు, నాశనకరమగు భిన్నాభిప్రాయాలు రహస్యంగా బోధిస్తున్నారు. కాబట్టి వాళ్ళ నాశనము కునికి నిద్రపోదన్నాడండి. అంటే వాళ్ళు తప్పించుకోలేరు. 17వ వచనం చూడండి, 2వ అధ్యాయం 17వ వచనం. అదే పేతురు రాసిన 2వ పత్రిక. వీరు నీళ్ళు లేని బావులు, పెనుగోలు కొట్టుకుని పోవు. అది వీళ్ళు కూడా ఖరారు అయిపోయారు. ఇంకా దేవుణ్ణి ఎరగనంటే వాళ్ళు తీర్పులో నిలబడాలి, తీర్పుని తప్పించుకోలేరు. అర్థమైందండి? సువార్తకి లోబడిన వాళ్ళు తీర్పుని తప్పించుకోలేరు. అబద్ధ బోధకులకి గాఢాంధకారం సిద్ధపరచబడింది అంటాడు. అంటే తిమోతికి రాసిన, క్షమించి 2 కొరింథీ 2వ అధ్యాయం 17వ వచనంలో మేము అనేకుల వలె కలిపి సరిపడి, దేవుని వాక్యాన్ని కలిపి సరిపడి అనేకుల వలె ఉండక అని అన్నారు. అంటే కలిపి చెరిపే వాళ్ళు ఉన్నారన్నమాట చాలామంది. మనుషులకు అనుకూలమైన బోధలు చేసేవాళ్ళు ఉన్నారు, మనుషులను సంతోషపెట్టేటట్టుగా బోధించే వాళ్ళు ఉన్నారు కలిపి చెరిపి. అలాంటి వాళ్ళకు కూడా తప్పించుకునే ఛాన్స్ లేదంటండి. పాత నిబంధనలో ఉన్న వాళ్ళని అందరినీ కూడా ఏం చేశాడు? బంధించి భద్రం చేశాడు. ఆల్రెడీ పాత నిబంధనలో ఉన్న అదే 2 పేతురు 2:5 వచనంలో ఏమన్నాడంటే, దేవదూతలు పాపం చేసినప్పుడు, అంటే దేవుని సేవకులు పాపం చేసినప్పుడు దేవుడు వాళ్ళు బంధించి భద్రం చేశాడంటాడు. అంటే తీర్పులో చెప్పిన సందేశం ఏంటి, మీరు బోధించింది ఏంటి? అర్థమైందండి? యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో చెప్పాడు కదా, అనేకులు బోధకులు కాకుండా మనకు బోధకులు అనే ఉపదేశకులైన మనకు మరీ కఠినమైన తీర్పు ఉందన్నమాట. కఠినమైన తీర్పు ఏంటి? ఒకటి తను బోధించిన బోధన బట్టి, రెండోది అతని వ్యక్తిగతమైన జీవితాన్ని బట్టి తీర్పు ఉందన్నమాట. అందువల్ల అబద్ధ బోధకులకి గాఢాంధకారం భద్రం చేయబడింది అంటండి. రేపొద్దున తీర్పులో నిలబడాలి. తీర్పుకి కావల్లో ఉంచాడంటండి. ఎక్కడ ఉంచాడంటే ఆయన తీర్పుకి కావల్లో ఉంచాడంటాడు. చూడండి, ఆ మాట ఉంటుంది అక్కడ పేతురు రాసిన 2వ పత్రికలో. దేవదూతల పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటికి చీకటి బెలం, అంటే చీకట్ల తీర్పు కావలు జైల్లో పెడతారు కదా కొంతమందిని. తప్పు చేసినట్టు వాడిని జైల్లో పెడతారు. జైల్లో పెట్టిన తర్వాత జైలు నుంచి కోర్టుకు తీసుకెళ్తారు. ఎందుకు? తప్పు చేశాడని రుజువు అయితే ఏం చేస్తారు? తీసుకెళ్ళి సెంట్రల్ జైల్లో, లేకపోతే ఉరిశిక్ష. నేను అవునా కాదా? కాబట్టి జైల్లో ఎందుకు పెట్టారు? ఆల్రెడీ దేవుడు వీళ్ళని జైల్లో ఎందుకు పెట్టాడు అంటే, బిలంలో ఎందుకు పెట్టాడు, పాతాళంలో అంటే, వీళ్ళు ఆల్రెడీ పాపం చేసిన వాళ్ళు, పాపం చేశారు కాబట్టి వీళ్ళని బంధించి భద్రం చేశాడంట. తీర్పులో నిలబడిన తర్వాత వాళ్ళని శిక్షించడానికి.
ఎందుకంటే తీర్పు తెచ్చుకోకుండా దేవుడు శిక్షకి పంపించడు. జాగ్రత్త పెట్టుకోండి. అర్థమైందండి. ఇప్పుడు విచారణ చేశారు కదా, ఇప్పుడు తప్పు చేసిన ఇప్పుడు ఎవరైనా సరే భార్యను చంపినా భర్తను చంపినా విచారణలో తేలిన తర్వాత తీసుకెళ్ళి జైల్లో వేస్తున్నారు. జైల్లో పెట్టిన తర్వాత ముందు జైలు నుంచి తర్వాత కోర్టుకు తీసుకెళ్తున్నారు. చేశాడా లేదా విచారణ అంటే చేశాడా లేదో రుజువులు అయిన తర్వాత అప్పుడు శిక్షని ఖరారు చేస్తారన్నమాట. శిక్షను ఏం చేస్తారో ఖరారు చేస్తారు. మనం కూడా మన పరిస్థితులు కూడా అలాగే ఉంటాయి. అర్థమైందండి. అది అంటే అబద్ధ బోధకులు తీర్పు నుంచి తప్పించుకునే ఛాన్సు లేదు అన్నమాట. అంటే క్రైస్తవులైన మనము తీర్పు దినానికి ఎలా ఉండాలి మనం అర్థమైందండి. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 31-32 వచనాల్లో తీర్పు ఉందని చెప్పేసి క్రైస్తవులు కూడా దేవుని ప్రజలకు కూడా తీర్పు ఉందని చెప్పాడు. దేవుని ప్రజలకు కూడా ఏముందంట అంటే మనము కూడా తీర్పులోకి వస్తాం. అయితే మనము క్రీస్తునందుండి మంచి పనులు చేసాము, మంచి పనులు చేసి ఉంటే గనక ఆ తీర్పు నుంచి మనం తప్పించుకుంటామని చెప్పేసి అక్కడ చెప్పడం జరిగింది. చూడండి మత్తయి సువార్త 25:31 నుంచి. తన మహిమతో మనుష్య కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలు వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనమును మీద ఆసీనుడై ఉంటాడు. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడతారు. గొల్లవాడు మేకల్ని వేరుపరిచినట్లు, గొర్రెలు వేర్చిపడినట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడివైపున గొర్రెలను ఎడవైపున మేకల్ని నిలబెట్టును. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వాళ్ళ తీర్పు అయిన తర్వాత చూడండి తీర్పు ఎలా ఉంది. గొర్రెలు మేకలు. ఎవరిని తీర్పు ఇది? ఎవరు తీర్పు? ఇప్పుడు దాకా ఎవరు తీర్పు? దేవుని ఎరగని వాళ్ళు, స్వార్థకు లోబడిన వాళ్ళకి, అబద్ధ బోధకులకి తీర్పులోకి వచ్చేస్తున్నారు. వీళ్ళంతా శిక్ష నుంచి తప్పించుకోలేరు. కానీ క్రీస్తునందున్న వాళ్ళు క్రైస్తవులైనటువంటి వాళ్ళు సహోదరులను ప్రేమించేవాళ్ళు, అదే మంచి పనులు చేసేవాళ్ళు తీర్పు నుంచి తప్పించబడ్డారని చెప్తూ ఉంటాడు. తీర్పు నుంచి తప్పించబడ్డారు కానీ విచారణలోకి వస్తారు. విచారణలోకి వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే సంఘంలో ఉన్న వాళ్ళు ఫలించినట్టు వాళ్ళు, ఫలించలేనట్టు వాళ్ళు ఉంటారు. అంటే మంచి పనులు చేసిన వాళ్ళు మంచి పనులు చేయకుండా అలాగే ఫలించలేని వాళ్ళు ఉంటారన్నమాట. వాళ్ళు వేరు అవుతారన్నమాట. అంటే గొర్రెలు మేకలు ఏర్పాటు చేస్తారు. అర్థమైందండి. అది అలా ఏర్పాటు చేసినప్పుడు మనము గనక కుడివైపున లేకపోతే మన గతి భయంకరంగా ఉంటుంది. కుడివైపున ఉన్నవారు మనందరూ తెలుసు, చాలా చదువు మనం. కుడివైపున ఉన్నవారికి నా తండ్రి చేత ఆస్వాదించబడిన వాళ్ళ రండి, లోకం పుట్టినది మొదలుకొని సిద్ధపరచబడిన ఆయన రాజ్యాన్ని స్వతంత్రించుకోండి. మీరు నాకు అన్నం పెట్టారు, చెరసాల నుండి చూడడానికి వచ్చారని చెప్పేసి ప్రభువు ఎప్పుడంటే ఈ నా సహోదరులకు సహాయం చేశారు కాబట్టి నాకు చేసినట్టే అని చెప్పారు. మరి మేకల్ని అంటే ఎడం పక్కన ఉన్న నా తండ్రి చేత శపించబడిన వాళ్ళ అంటే శపించబడిన వాళ్ళ అపవాదికి వానికి సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోకి పోండి. నాకు ఆకలి వేసినప్పుడు అన్నం పెట్టలేదు, చెరసాలో ఉండని చూడడానికి రాలేదు, అనారోగ్యంగా ఉంటే నన్ను చూడలేదు, కాబట్టి ఏ మంచి పని చేయలేదు. క్రైస్తవుడు అయిన తర్వాత ఏం చేయలేదు? వాళ్ళు ఏ మంచి పని చేయలేదంట. క్రైస్తవుడు అయ్యి ఏ మంచి పని చేయలేనోడు గతి ఏమై ఉంటుందంటే అపవాదికి అగ్నిగుండాన్ని నిర్ణయించాడు. అపవాదికి వాడు అనుచరులకి, అదే అపవాది యొక్క అనుచరులకి నియమించబడిన అగ్నిగుండంలోకి ఈ దేవుని రాజ్యంలో అనగా సంఘములో ఉన్న వాళ్ళు ఫలించలేనట్టు వాళ్ళు నిత్యాగ్నిలోకి వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయండి. తీర్పులో అన్నమాట. తీర్పు తీర్చిన తర్వాతే అది కూడా మీకు అర్థమలేదా? కాబట్టి క్రీస్తునందున్న మనము ఫలించాలా, కఠినం అవ్వాలా? అంటే ఫలించుకోకుండా అలాగున గురుగులుగా కలుపు మొక్కలుగా ఉండిపోవాలా? ఆలోచన చేయండి. అర్థమైందండి. ఫలిస్తే కొట్లో వేసుకుంటాడు, ఫలించకపోతే అగ్నిలో వేసి ఆండించబడేస్తాడు. ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడినాను. ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడినని యోహాను గారు కూడా చెప్పారు మత్తయి సువార్త 3వ అధ్యాయంలో. మీకు అర్థమైందండి. లూకా సువార్త 13వ అధ్యాయంలో ఏం చెప్పారు? అంజూరపు చెట్టుని అర్థమైందండి.
ఫలించిన అంటే ఈ సంవత్సరం అటు చూడు, ఫలించకపోతే తీసి పడేయమన్నాడు. 3 సంవత్సరాలు ఫలించకపోతే తీసేయమన్నాడు. అప్పుడు ప్రభువులో ఉండి మనం అసలు స్పందన లేకుండా బ్రతుకుతున్నామంటే, అటు మంచి చేయకుండా ఇటు చెడు చేయకోకుండా మనం అలా విశ్వాసం లేని అంటే చూడండి, విశ్వాసం యాకోబు 2:14 అన్నాడు కదా, ఏమని సత్క్రియలు అంటే ఒకవేళ విశ్వాసానికి సత్క్రియలు లేకపోతే, క్రియలు లేని విశ్వాసం మృతం అన్నాడు. క్రియలు లేని విశ్వాసం ఏమన్నాడు అంటే బ్రతుకున్నా చచ్చిపోయినట్టే అన్నాడు. ఆత్మ సంబంధంగా బ్రతుకున్నా చచ్చిపోయినట్టు, ఆత్మ భౌతికంగా బ్రతుకున్నా ఆత్మీయంగా చచ్చిపోయినట్టే అండి. క్రియలు లేని విశ్వాసం మృతం అని చెప్పాడు. క్రియలు లేని విశ్వాసం దెయ్యాలు కూడా నమ్ముతున్నాయి దేవుడు ఉన్నాడని, అవి మంచి పనులు చేయవు. కానీ మీరు దేవుడు ఉన్నాడని నమ్మరు, కానీ మంచి పనులు చేయట్లేదు మీరు, కాబట్టి మీరు క్రియలు లేని విశ్వాసం ఏమన్నాడు మృతం అన్నాడు అనమాట. కాబట్టి క్రైస్తవులైన మనం కూడా తీర్పులోకి నిలబడినప్పుడు మేకల ప్రదేశంలోకి వెళ్తే మన గతి ఏంటి? శిక్ష ఖరారైపోయినట్టే కదా. మనం ఆత్మీయంగా ఫలించకపోతే పరిస్థితి ఏంటి ఆలోచించేయండి. అర్థమైందా? క్రైస్తవుడు తీర్పు కోసం భయపడాల్సిన పని లేదు. చూడండి, 1 యోహాను పత్రిక 4:17 చూడండి. క్రైస్తవుడు తీర్పు కోసం భయపడక్కర్లేదు. ఎవరికి తీర్పు కోసం భయపడక్కర్లేదు? క్రైస్తవుడిగా బ్రతికేవాడు ఎవరైనా సరే భయపడక్కర్లేదు. తీర్పు దినమందు క్రైస్తవుడికి ఏం కలగాలంట? ధైర్యము కలిగినట్లు. దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణమై ఉంది. ఎలాగనగా ఆయన ఎట్టువాడై ఉన్నాడో ఏమైనా ఉంటాడు మనం. ఆయన ఎలా ఉన్నాడు, మన ప్రభు ఎలా ఉన్నాడు, మనం కూడా అలా ఉండాలంట. లేకపోతే మన దేవుడు ఎలా ఉన్నాడో మనం కూడా అలా ఉండాలి. దేవుడు ప్రేమ స్వరూపి, మనము కూడా అలాగే ఉండాలంట. లేకపోతే అర్థమైనా? లేకపోతే క్రైస్తవుడు కదా అంటే బాప్తిసం పొంది చాలా మంది ఏం చేస్తారంటే, నేను బాప్తిసం పొందాను కాబట్టి కొంతమంది అంటున్నారు, బాప్తిసం పొందావా, నీకు టికెట్, నువ్వు టికెట్ తీసుకున్నావు వెళ్ళిపోతావు అంటున్నారు. అది ఎవరెళ్ళి అంటున్న వాళ్ళు పాస్టర్లు అనుకునేవాళ్ళు. బాప్తిసం అంటే ఏంటంటే అండి టికెట్ అంట. అంటే ఎక్కడ కొనేసుకున్నాడు? పరలోకాన్ని కొనేసుకున్నాడంట. రైలు వస్తుందంట, ఎక్కేస్తాడంట. ఎక్కడికి? అబ్బాబ్బా, బాప్తిసం పొందేసి ఎలా ఉండొచ్చు మనం? బాప్తిసం పొందేసి ఇంకా బాప్తిసం పొంది టికెట్ తీసుకున్నాం కదా. టికెట్ తీసుకున్నవాడు ఏం చేయక్కర్లేదు, ఇంకా ఏం చేయక్కర్లేదు. బస్ స్టాండ్లో రైల్వే స్టేషన్లో ఉంటామే, రైల్వే స్టేషన్ ఎక్కాలి, అవునా కాదా? అలాంటిది కాదు. అదైందండి. క్రైస్తవుడు అయిన తర్వాత మనము సజీవయాగంగా మన శరీరాల దేవునికి సమర్పించి ఆయన చిత్తాన్ని అనుసరించి నడవాలని. అర్థమైందా? అర్థం లేదా? మనం నమ్మకంగా అంటే మరణం వరకు నమ్మకంగా ఉండాలి. ఎప్పటి వరకు ఉండాలి? అంటే దేమ ఈ లోకాన్ని స్నేహించి వెళ్ళిపోయాడంట. తిమోతి రాసిన 2:4-10 చెప్తాడు. దేమ ఏ లోకాన్ని స్నేహం అంటే మధ్యలో వెనక్కి వెళ్ళిపోయాడు అనమాట. అననే సప్పిరాలు ఏమయ్యారు? అబద్ధమాడి చనిపోయారు వాళ్ళు. అర్థమైందా? అర్థం లేదా? అందుకని పౌలు గారు ఏమన్నాడంటే, నేను మళ్ళా నా శరీరం అంటే నేను ఎక్కడ మళ్ళీ భ్రష్టుని అయిపోతానేమని నా శరీరాన్ని నలగొట్టుకుంటున్నాను అన్నాడు ఆయన. అంటే భక్తిపరులైనటువంటి వాళ్ళు అర్థమైందా? రేపొద్దున తీర్పు ఉంది కాబట్టి మనం తీర్పు నుంచి తప్పించుకోవాలంటే కనుక క్రీస్తునందు మనం మంచి పనులు చేయాలి అన్నాడు. అక్కడ యోహాను సువార్తలు అయితే, యోహాను పత్రికలు అయితే ఏమన్నాడు? ఆయన ఎట్టివాడు, మనము కూడా అట్టివారమే ఉన్నామన్నమాట. అప్పుడు చాలా మంది ఏమంటారంటే, బాప్తిజం పొందారా, టికెట్ చేసుకున్నారు మీరు ఎక్కడికి? పరలోకానికి అన్నారు అనమాట. అప్పుడు ఏం చేయక్కర్లేదు, భక్తిగా బ్రతకాల్సిన అవసరం లేదు అన్నట్టుగానే కదా చెప్తున్నాడు. అర్థమైందా? టికెట్ తీసుకున్నారు, బాప్తిజం పొందారంటే టికెట్ తీసుకున్నారంటే మీరు వెళ్ళిపోతారు అంతే అని చెప్పేసి. ఎంత హాయిగా ఉంటుందండి ఆ మాట. ఏది? అమ్మాయ బాప్తిజం పొందేశం అయిపోయింది. అలాగూ పరలోకానికి వెళ్ళాలనుకుంటే కనుక, అంటే అలాగూ పరలోకం ఇచ్చైతే కనుక ప్రతి ఒక్కడు కూడా ఏం చేస్తాడంటే బాప్తిజం పొందేసి అమ్మాయ టికెట్ సంపాదన చేసుకున్నాం, వచ్చినప్పుడు ఎక్కేయటం అని చెప్పేసి. అవునా? మరి ఎందుకు మనం జాగ్రత్తగా ఉండాలి? నీ బోధన కూర్చి ఎందుకు జాగ్రత్తగా ఉండమన్నాడు సువార్తికుని? నీ యవ్వనాన్ని బట్టి ఎవడో నిన్ను తృణీకరించవద్దని ఎందుకన్నాడు? స్త్రీలారా ప్రభువునకు వాళ్ళు మీ సొంత పురుషులకు లోబడి ఉండండి, మీరు
ఈ యొక్క ఈ భౌతికమైన అలంకరణ మీద మనసు పెట్టకుండా అంతరంగాన్ని ఎందుకు సిద్ధపరచుకోమన్నాడు? అంటే ఫలించమనే కదా. గలతీ పత్రిక 5వ అధ్యాయము 22వ వచనంలో మనకి ఆత్మ ఫలాలు ఇచ్చాడు. అవునా? 9 ఆత్మ ఫలాలు అవన్నీ మనలో కాయాలి, అవి మనం అన్నీ ఫలించాలా వద్దా? ఇప్పుడు మన ఇంటికాడ చెట్టుని ఫలించట్లేదు అనుకోండి, మీ చిన్నప్పటి నుంచి ఉన్న చెట్టు కాయలు కాయట్లేదు, ఏం చేస్తారు మీరు? మీ చెట్లను ఏం చేస్తారండి మీరు? మరి ఇప్పుడు ఆయన కూడా ఏం చేస్తాడు చెప్పండి? మనల్ని ఫలించకపోతే తీసి పడేసి అందులో ఆడేస్తాడండి, అంతే. ఇంకా అర్థమైంది? అర్థం లేదా? కాబట్టి అక్కడ మనకు సాకులు చెప్పడానికి ఏముండదు. 78 సంవత్సరాల జీవితం ఇస్తే అర్థమైందా? డబ్బుల కోసము, అంటే ధనం కోసము, లేకపోతే సుఖాల కోసం బ్రతుకుతూ చనిపోతే దేహం ఇచ్చిన ఆయన లెక్క అడగడా? నేను అడుగుతాడా? అడగడా? మనకి ఎవరైనా ధనం ఇచ్చారని లెక్కలు అడుగుతారు. అర్థమైందా? ఇంటి యజమాని లెక్కలు అడుగుతూ ఉంటాడు. అర్థమైందా? లెక్కలు అనేవి ఉన్నాయి కదా భూమి మీద కూడా. మరి దేహం ఇచ్చిన ఆయన లెక్క అడగడా? యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి బలిచ్చిన ఆయన, యేసుక్రీస్తు వారు మానవ జాతి కొరకు ఆయన్ని సిలువుకు అప్పగించిన ఆయన, అర్థమైంది? లెక్క అడగడా? పవిత్రమైన రక్తం చిందించారు కదా మన కోసం, మనం పవిత్రంగా బ్రతకడానికే కదా. మరి పవిత్రంగా బ్రతకడానికి మన కొరకు ఆయన ప్రాణాన్ని సమర్పించినప్పుడు మరి ఆయన లెక్క అడగడా? అర్థమైందండి? అదే చెప్పాడు, బుద్ధిపూర్వకంగా పాపం చేసినట్టు వాడికి ఇంకా బలి లేదు, యేసుప్రభు రక్తాన్ని త్రొక్కుతున్నాడు వాడు అని చెప్పేసి. యేసుప్రభు రక్తాన్ని వాడు ఏం చేశాడంటే అపవిత్రం చేసేసాడని చెప్పేసి. కాబట్టి మనం క్రైస్తవులమైన తర్వాత ఫలించకపోతే, ఆత్మీయంగా బ్రతకకపోతే మనకు తీర్పులో నిలబడడానికి ధైర్యం అనేది ఉండదు అనమాట. తీర్పు అనేది అప్పటికి భయమేస్తుందంటే కనుక సిద్ధపడలేదని అర్థం. అర్థమైందని? తీర్పుకి అంటే తీర్పు అనే మాట వచ్చినప్పుడల్లా చాలామంది అయ్యో నేను చనిపోతే నా బతుకు ఏమైపోద్ది అని భయపడుతూ ఉంటారు చూసారా. ఆ భయపడే వాళ్ళకి భయపడడం అనేది ఉండకూడదంటే. తీర్పు దినం వస్తున్నప్పుడు ధైర్యంగా నిలబడాలి. మీకు చెప్పాను కదా ఇందాక, ఏమని? రేపు తీర్పు అని చెప్పినప్పుడు తప్పు చేసినోడికి భయం ఉంటుందా, తప్పు చేయనివాడికి భయం ఉంటుంది, ధైర్యం ఉంటుందా? ఎవరికి ధైర్యం ఉంటుందండి? తప్పు చేయను అంటూ వాడికి ధైర్యం ఉంటుంది. ఇప్పుడు క్రైస్తవుడిగా బ్రతికే వాళ్ళకి, ఆత్మ సంబంధంగా ఫలించే వాళ్ళకి, ఆ క్రైస్తవుడిగా పవిత్రంగా తన జీవితాన్ని ఉంచుకుంటూ ఆత్మ ఫలాలు ఫలించే వాడికి ఏముంటుంది? అదే మనం పాడుతూ ఉంటాం, ప్రియ యేసు రాజా నా చాలు, మహిమలో ఆయనతో నేను ఉంటే చాలు. ఇప్పుడు అక్కడ ఆయన వస్తున్నప్పుడు అంటే ఆయన రాకడకి సిద్ధపడమని చెప్పేసి మాట్లాడతాం. ఆయన రాకడ నేడు రేపు అని చెప్పేసి చాలా కీర్తనలు ఉన్నాయా లేవా? మరి రాకడ ఉన్నప్పుడు మనం సిద్ధపడి ఉండాలి కదా. సిద్ధపడుకోకుండా రాకడ వస్తే మన గతి ఏంటి చెప్పండి ఒకసారి? ఆలోచించేయండి దేవుని పిల్లలుగా. మీకు అర్థమైందా? మనం గనక ఆత్మ సంబంధంగా సిద్ధపడకపోతే, క్రీస్తునందు ఫలించకపోతే మనము కూడా తీర్పులో తప్పించుకునే ఛాన్స్ లేదు అని మనకి మత్తయి 25 అధ్యాయంలో చెప్పేశాడు. ఆలోచించేయండి దేవుని పిల్లలుగా. జీవితాన్ని సింపుల్గా తీసుకోకండి. అర్థమైందండి? క్రైస్తవ జీవితాన్ని మరి ముఖ్యంగా ఎరితనంగా తీసుకోకండి. ఆయన అలా చెప్తూ ఉంటాడు, ఆయనకి పని ఏముందలే, ఆయన అలా మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళు అలా చెప్తూ ఉంటారు, వాళ్ళకి ఏం పని ఉంది, మనం ఎన్ని బాధలు పడతాం, ఎన్ని ఇబ్బందులు పడుతున్నామని చెప్పి సింపుల్గా తీసుకోకండి. అర్థమైందండి? దేవుడు మానవ జాతి అందరిని రక్షించడానికి తన కుమారుడిని యేసుక్రీస్తు అని లోకానికి పంపించారు. ఆయన్ని నియమించారంట. ఆయన మృతులను తిరిగి లేపారంట. తిరిగి లేపడం ద్వారా ఏం చేశాడు? ఆయన తీర్పు తీర్చి దినమే ఒక దినము నియమించాడంటండి. ఆయన ఆలోచించేయండి దేవుని పిల్లలుగా. ఆ తీర్పు దినాన మనం నిలబడి ఒకవేళ మేకలు ఉండే ప్రాంతానికి వెళ్ళిపోతే మన గతి ఏంటి? ఆలోచించేయండి. అర్థమైందా? ఇప్పటి నుంచి అయినా సరి చేసుకుంటే చాలా బాగుంటుందండి జీవితము. హృదయాన్ని కఠినం చేసుకోకుండా వినపడుతున్న సందేశాన్ని అనుసరించి బ్రతుకుతున్నాం అనుకోండి, సింపుల్గా ఎదిగిపోతామండి. మీకు అర్థమైందా? ఇప్పుడు చాలామంది నాతో ట్రైనింగ్ అయినట్టు వాళ్ళు ఇప్పుడు కూడా సరిగ్గా వాక్యం చెప్పడం రాదు వాళ్ళకి. ఎందుకో తెలుసా? వాళ్ళు ట్రైనింగ్ అయ్యారు కానీ రాసుకోలేదు, అంటే రాసుకున్నారు కానీ అవి వాళ్ళకి వదిలేశారనమాట. అంటే ప్రాక్టీస్ చేయలేదు, సందేశాన్ని ధ్యానం చేయలేదు, ఆచరించలేదు. కాబట్టి
వారికి ఏమైందంటే ఆ సందేశం వాళ్ళకి వంట పడలేదు, కాబట్టి వాళ్ళకి చెప్పడం అనేది ఇంకటికి రాలేదన్నమాట. అర్థమైందండి. కాబట్టి దేవరాత్రులు ధ్యానించేవాడే కదా ధన్యుడు, అవునా కాదా? మరి ఇప్పుడు దేవుని బిడ్డలుగా మన సమయము, చాలామంది సమయం ఉంది కానీ మా సమయం ఉంది సద్వినియోగం చేసుకుంటలేదు చాలామంది. ఆలోచన చేసుకోండి దేవుని పిల్లలు. అర్థమైందా? మనము మన జీవితము చాలా అల్పమైన వాడితో పోల్చబడింది. అల్పమైన వాడితో పోల్చబడినప్పుడు మనం దేవుడికి సమయాన్ని ఇవ్వటం కాదు, దేవుడిచ్చిన సమయాన్ని మనమే సద్వినియోగం చేసుకోవాలన్నమాట. తీర్పు దినాన ధైర్యంగా నిలబడాలని. తీర్పు దినాన ఏమై ఉండాలి మనం? నాయన మీరు మా ప్రభుని పంపించి మా పాపాలు కడిగేసుకున్నారు, ఆ పాపాలు కడిగేసుకున్న కాడి నుంచి నా బ్రతుకు నేను సరి చేసుకుంటూ నేను ఫలించాను ప్రభువా అని చెప్పేసి మనం ధైర్యంగా ఉండాలి. కాబట్టి తీర్పు నుంచి తప్పించబడిపోతాం. లేదు, ఏ మంచి పని చేయలేదు, ఏది చేయలేదు, ఫలించలేదు అసలు. బాప్తిజం పొందిన కాడి నుంచి మనలో పవిత్రత కానీ మంచి పనులు కానీ లేవు అని అంటే క్రియలేని విశ్వాసం మృతం అన్నాడు కదా. నువ్వు జీవిస్తున్న పేరు మాత్రం ఉందా, నువ్వు మృతుడివే అని చెప్పేసి కూడా ప్రకటన గ్రంథంలో చెప్తూ ఉంటాడు. మరి బాప్తిజం పొందిన తర్వాత మళ్ళా చనిపోతే, మళ్ళా మంచి క్రియలు లేకుండా మనం గనక ఫలించుకోకుండా ఉండిపోతే మనం కూడా నరకబడి, అంటే మనం కూడా తీర్పు తీర్చబడి అగ్నిలో వేయబడతాము. గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని. ఇది చనిపోయేంత వరకు గుర్తుండాల్సిన పాఠం ఇది. మనం ఈరోజు ఆలోచించిన ఆలోచన, ఈరోజు ఆలోచించే పాఠము మనం చనిపోయేంత వరకు ప్రతిరోజు జ్ఞాపకం చేసుకోవాల్సిన పాఠం ఇది. గుర్తుపెట్టుకోండి. చెవులతో అలా వినేసి వదిలేయకండి. ప్రతిరోజు తీర్పు అనే అంశం మన మైండ్లో తిరుగుతూ ఉండాలి. అర్థమైందండి. మనకి ఎన్ని పనులు ఉన్నాయి, ఎన్ని చేసుకుంటున్నా క్రీస్తునందు దేవుడు ఒక తీర్పు ఒకటి నియమించాడు. ఆ తీర్పులో నేను తప్పించబడాలంటే ఫలించాలి. తప్పించబడాలంటే ఏం చేయాలి? ఫలించాలి అన్నమాట. కాబట్టి మంచి పనులు చేయాలి, మన ప్రవృత్తిని సరి చేసుకుంటూ ఉండాలి. అలాగూ మనము క్రీస్తునందు ధైర్యంగా తీర్పు దినాన ధైర్యంగా ఉండాలని అంటే ఆయన ఎలాంటి వాడో మనం అలాంటి వారుగా తయారవ్వాలి. ఎందుకని? దేవుడు మనల్ని ఎలా చేశాడు? నిర్మాణం మన తల్లి గర్భంలో ఎలా చేశాడు? తన స్వరూపంలో తన పోలికల్లో చేశాడు. అవునా? అంటే మనల్ని పవిత్రులుగానే చేశాడు. అర్థమైందని, పాపులుగా మాత్రం చేయలేదు. మనమే వయసు వచ్చిన తర్వాత పాపం చేసి దేవుడికి దూరం అయిపోయాం. అయినా దేవుడు ప్రేమించి యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించాడు అని అంటే మనం మారు మనసు పొందడానికి ఒక అవకాశం ఇచ్చాడు అన్నమాట. మరి ఇచ్చినప్పుడు మనం క్రీస్తునందు మనం ఆత్మ సంబంధంగా ఫలించాలి. అందుకే పౌలు గారు ప్రార్థన చేస్తాడు, మీరు క్రీస్తునందు ఆత్మ ఫలాలు ఫలించాలని. అర్థమైందని, మీరు క్రీస్తు రాకడ వరకు నిందారహితులుగా నిష్కపటులుగా ఉండాలని నేను మీకోసం ప్రార్థన చేస్తున్నానని పౌలు గారు ఆయన పత్రికల్లో అనేక చోట్ల ప్రార్థన చేస్తూ ఉంటాడు. సంఘము క్రీస్తు వచ్చేటప్పటికి నిష్కపటులుగా నిర్దోషులుగా ఉండాలంటాడు. అర్థమైందండి. నిష్కపటం నిర్దోషత్వం లేకపోయినా, ఆత్మ ఫలాలు ఫలించకపోయినా, అంటే మంచి పనులు లేకపోయినా నిత్య నాశన దండన పొందే అవకాశం ఉంది అని సంగతి గుర్తించుకుని క్రైస్తవులైన మన అందరం కూడా తీర్పు దినానికి ధైర్యంగా నిలబడేటట్టుగా మనం జీవించాలని అర్థమైందండి. మిమ్మల్ని హెచ్చరిస్తూ నన్ను హెచ్చరించుకుంటూ ముగిస్తున్నాను. మీ అందరికీ ప్రత్యేకంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన సహోదరులకి, ఇక్కడ ఉన్న స్థానిక సువార్థికులకి, మా సహోదరు రామారావు గారికి ప్రత్యేకంగా తెలియజేస్తూ, ఈ అవకాశం కల్పించారు సోదరులు, లేదంటే ఇంత సందేశం వినడానికి అవకాశం లేదండి. మీరెవరో నేనెవరో అలా పాడే రుచి వెళ్ళిపోయేవాడిని. అవునా? రైట్. కాబట్టి సందేశం వినపడుతుందంటే దేవుడు మనల్ని ప్రేమించాడనా కాదా? సందేశం వినపడుతుందంటే మనల్ని ప్రేమించాడని అర్థం. సందేశం వినపడకపోతే కనుక అంటే దేవుడు మన పట్ల తన జాలి చూపించలేదని. అంటే కారణం ఏంటంటే వాళ్ళు హృదయం కఠినం చేసుకున్న వాళ్ళకి దేవుడు తన సందేశాన్ని వినిపించడు. ఎవరైతే మారాలనుకుంటున్నారో దేవుడు వాళ్ళకే తన సందేశాన్ని అందిస్తాడనమాట. అంతేగాని మారని కఠిన హృదయాలకి దేవుడు తన సందేశాన్ని వినిపించడు. కొన్నిసార్లు వినిపిస్తాడు, ఇంకా అంతే కఠినం చేసేస్తాడు. మీకు సందేశం దేవుడు అందిస్తున్నాడంటే మీరు ధన్యులు. ఆలోచన చేయండి. అర్థమైందని అశ్రద్ధ చేయొద్దని మీకు మనవి చేస్తూ మరొకసారి ముగిస్తున్నాను. హెచ్చరించి